Happy Varal, Rich Bharat, welcome, grand welcome, golden time start now, Anandi, Vinandi, Kanandi, Anubhavinchandi Raja. Thank you so much, thank you so much, thank you so much. మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. సో ఈ నెల జూన్ 1వ తారీఖు డైరెక్ట్ వేదిక న్యూమరాలజీ క్లాసు, 6వ తారీఖు ఆన్లైన్లో మనీ పవర్ క్లాసు, మరియు 15వ తారీఖు డైరెక్ట్ మనీ పవర్ క్లాసులు జరుగుతున్నాయి. ఇక సెప్టెంబర్ 1, 10, 19వ తారీఖులో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ జరుగుతుంది. ఆఫీస్ టైం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఎవరైనా ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఈ నెంబర్ని ఉపయోగించుకోండి, వాట్సాప్ కానీ లేదంటే ఫోన్ కాల్ ద్వారా. ఇక నేను ఈ మే నెల 21వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు నేను బాంబే టూర్లో వెళ్ళొచ్చేసరికి మొత్తం సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది మన కవితక్క సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా. ఆ కవితక్క లేటర్ అయితే ఆల్రెడీ నేను 3 నెలలు 6 నెలల క్రితమే బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, కేసీఆర్ గారి గురించి కానీ, కేటీఆర్ గారి గురించి కానీ, కవితక్క గురించి కానీ ఆల్రెడీ వీడియోలు చేశాను. మళ్ళొకసారి నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు చాలామంది మా యొక్క ఫాలోవర్స్ కానీ బీఆర్ఎస్లో ఏదో టీఆర్ఎస్లో అయితే బీఆర్ఎస్, ఇప్పుడు చాలామంది పార్టీ పేరు మార్చడం చాలా కష్టమండి అని నాకు మెసేజ్లు పెడుతున్నారు. పార్టీ పేరు మార్చడం కష్టమండి అనే విషయం మీ అందరికీ తెలుసు, నా అందరికీ తెలుసు. కానీ నేను మొదటి నుంచి చెప్పేది అదే, పేరే పెన్నిది. మీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా ప్రపంచంలో ఎవరి పేరులో అయినా సరే వైబ్రేషన్, లక్కీ వైబ్రేషన్ ఉంటే సెలబ్రేషన్ జరుగుతాయి. సో ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియో చాలా లెంత్గా అవుతుంది, కానీ దీంట్లో ఉన్న సత్యాల్ని మీ జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇది ఒక కవితక్క జీవితమో, లేకపోతే కేటీఆర్ సార్ జీవితమో, లేకపోతే కేసీఆర్ సార్ జీవితమో కాదు. ఎవరైనా సరే జీవితంలో ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక పార్టీ పెట్టాలన్నా, ఒక పేరు పెట్టాలన్నా, ఏదైనా ఖచ్చితంగా అది సంఖ్యకి అనుభవించి తీరుతుంది. ఆ సంఖ్య లక్కీ నెంబర్లో ఉంటే మన జీవితం లక్కీ ఉంటుంది, అన్లక్కీ నెంబర్లో ఉంటే అన్లక్కీ అవుతుంది అనడానికి చాలా పెద్ద ఎగ్జాంపుల్, బిగ్ ఎగ్జాంపుల్. సో ఈరోజు మనం చూసుకుందాం. మనము ఈరోజు ఎపిసోడ్లో కవితక్క అసలు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, పార్టీ పెడుతుందా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా, బీజేపీలోకి వెళ్తుందా, అసలు ఎలా ఉంది లైఫ్ టైం గ్రాఫ్, వేదిక న్యూమరాలజీ ఏం చెప్తుంది, అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మరి కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ వాళ్ళ గ్రాఫ్లు ఎలా ఉంటాయి ఒకసారి మనం చూసుకుందాం చక్కగా. ఓకే రైట్. ఖచ్చితంగా మనం ఫాలో చేయాల్సింది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఒక లైఫ్, అది కవితక్క లైఫ్ అయినా, కేటీఆర్ లైఫ్ అయినా, కేసీఆర్ సార్ లైఫ్ అయినా, నా లైఫ్ అయినా, మీ లైఫ్ అయినా, లైఫ్ అనేది ఒకవేళ అన్లక్కీ లైఫ్ అయిపోతే ఏమవుతుంది అంటే, అన్లక్కీ నేమ్ ఉంటుంది, అన్లక్కీ మొబైల్ నెంబర్ ఉంటుంది, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, అన్లక్కీ వెహికల్ నెంబర్ ఉంటుంది, అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఒకవేళ లక్కీ లైఫ్ ఉందనుకోండి, లక్కీ నేమ్ ఉంటుంది, లక్కీ మొబైల్ నెంబర్ ఉంటుంది, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, వీటినే పంచరత్నాలు అంటారు, దాంట్లో సందేహమే లేదు. సో ఇవన్నీ ఫాలో చేయాలి. దాంతోగా లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవాలి. నంబర్స్ విశ్వాన్ని నడిపిస్తాయి. మీరెంత, నేనెంత, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద మేధావైనా, తోపైనా, బాపైనా, నంబర్స్ మాత్రం ప్రపంచాన్ని నడిపిస్తాయి, శాసిస్తాయి, విశ్వాన్ని నడిపిస్తాయి, శాసిస్తాయి. అందులో సందేహం లేదు, డౌట్ ఉంటే అవుట్. నంబర్లు ప్రపంచాన్ని నడిపిస్తాయి, విశ్వాన్ని నడిపిస్తాయి. దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే నువ్వు అవుట్, నువ్వు ఎదుగుదలే ఉండదు. నిన్ను కూడా నడిపించేది నంబరే. సో ముఖ్యంగా ఇంకా పొలిటీషియన్లు అయితే ఓట్లు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మీకు తెలిసిపోతాయి రిజల్ట్ ఏంటితో. సో అందుకోసం నంబర్స్ ప్రపంచాన్ని నడిపిస్తాడన్న సందేహం లేదు. ఇక ఇప్పుడు కవితక్క గారిది ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. 1978 మార్చి 13వ తారీఖు పుట్టిందని మీ అందరికీ తెలుసు. గూగుల్లో సెర్చ్ చేస్తే కవితక్క ఒక సంవత్సరం పెద్దది. నేను 79, 79, కవితక్క 78. సో ఇక్కడ మనము మొదటి నుంచి చెప్తున్నాం, కవితక్కకి మంచిగా సీఎం యోగం ఉంది, పొలిటికల్ యోగం ఉంది కాబట్టి అందులోకి వెళ్ళింది. అంటే కేసీఆర్ బిడ్డనే కాదు, యోగాలు కూడా ఉండాలి కదా. కారు కొనాలంటే యోగం ఉండాలి, ఇల్లు కట్టుకోవాలంటే యోగం ఉండాలి, గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనడం కూడా ఒక యోగం ఉండాలి.
ఉండాలి కదా. సో అందుకోసం కవితకు చెప్పింది కదా, ఊరికే వేస్తాయా ₹1,00,00,000 50 లక్షల వాచ్చులు, కష్టపడాలి మాలాగా. మేము కూడా కష్టపడుతున్నాం అక్క, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఎట్లా కష్టపడుతున్నారో మేము కూడా కష్టపడుతున్నాం. అందుకోసం గోల్డ్ వాచ్ పెట్టిన 6 లక్షలు గోల్డ్ వాచ్ పెట్టిన. సో అందుకోసమే ఇక చూడండి 178 ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటో ఇది రాజకీయ యోగం, రాజకీయ యోగము అని మళ్ళీ చెప్తున్నా. మన గౌరవ ప్రధానమంత్రి గారి డేట్ ఆఫ్ బర్త్లో 178 ఉంది, మన కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్లో 178 ఉంది, అక్కకు కూడా ఉంది. అందుకోసమే ఇంకా పార్టీ పెట్టాలని నిర్ణయం చేసుకుంటుందా, లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్లో జాయిన్ అవుతుందా? మరి ఈ మధ్యకాలంలో వారం రోజుల నుంచి మొత్తం వైరల్ అయినాయి కదా వీడియోలు. సో మొత్తం అయితే ఉంది 178 ఉంది. రాజకీయంగా ఆమె ఉన్నంత స్థాయికి వెళ్ళే అవకాశం. ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా, రేవంత్ రెడ్డి సారు జైలుకి వెళ్ళిండు, సీఎం అయిండు. జగన్మోహన్ రెడ్డి సారు జైలుకి వెళ్ళి వచ్చిండు, సీఎం అయిండు. చంద్రబాబు నాయుడు సారు 2023లో జైలుకి వెళ్ళి వచ్చిండు, సీఎం అయిండు. ఇట్లా జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారు అనేది ఒక ఆయింట్మెంట్ లాగా అయిపోయింది. మరి అక్క కూడా వహించింది కాబట్టి సీఎం పదవి కావాలి. అందుకోసమే మరి నేను పార్టీ పెట్టన్నా, తెలంగాణ జాగృతి నుంచి పార్టీ పెట్టన్నా, ఆల్రెడీ పార్టీ పెట్టేసింది, పేరు కూడా డిసైడ్ చేసింది చాలామంది అంటుంటారు. చూద్దాం మనకు అసలు లైఫ్ టైం గ్రాఫ్లో ఏం చెప్తుంది. ఇది అక్కగారి డేట్ ఆఫ్ బర్త్ అనుసారంగా ఇప్పుడు మనము చూసుకుంటే మే 30, 2025 మే 30, 2025. సో ఎలా ఉంది అనేది చూస్తున్నాం. ఫస్ట్ అయితే మన ప్రతిసారి కూడా ఈ మ్యాజిక్ బాటిల్ని వాడమని చెప్తున్నాను. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మ్యాజిక్ బాటిల్ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాము. ఇదిగోండి, తాగాలి, ఎవరైనా తాగాలి, ఏం కావాలన్నా తాగాలి. మ్యాజిక్ బాటిల్ మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే ఈ మ్యాజిక్ బాటిల్కి సంబంధించిన స్టిక్కర్స్ మీరు కొరియర్ ద్వారా తీసుకోవచ్చు, లేదంటే ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. ఇక ఎపిసోడ్లోకి వెళ్దాం. మనం ముఖ్యంగా మే 30, 2025 ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు అక్కకి ఏంటంటే ఈ మేధావి రేఖ మొత్తం, ఈ సాత్విక్ లైన్ మొత్తం పూర్తయింది. సో ఇక్కడ ఇది ఈ లైన్ కూడా పూర్తయింది. 675 ఇది కూడా పూర్తయింది. ఇవి మంచి యోగాలే. నేమ్ ఫేమ్ వస్తుంది, లగ్జరీ వస్తుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడ కిందిదే ఇబ్బందికరంగా ఉంది. ఈ 8, ఈ 4 ఇలా కలవడం వల్ల మనకు డిసప్పాయింట్మెంట్స్ వస్తుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బాంధవ్యాలు వాటి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదే జరుగుతుంది కదా, అన్నకు చెల్లికి మధ్య జరుగుతుంది, మరి కూతురికి తండ్రికి మధ్య, పార్టీకి కార్యకర్తల మధ్య జరుగుతుందిగా. ఇప్పుడు ఇది అసలు మహాదశ, రాహు మహాదశ జరుగుతుంది 2023 నుంచి 2027 వరకు ఉంటుంది. అంటే 4 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత అంతర్దశలో రాహు మరి శని ఉంది. పర్సనల్ ఇయర్ కూడా 8 శని నడుస్తుంది. ప్రత్యంతర దశ కుజుడు గోచారం 6. సో ఇది మొత్తం మీద వేదిక్ గ్రిడ్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ 8 అనేది 3 సార్లు వచ్చింది కాబట్టి దీనివల్ల ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఇది ఒకటే ఉంది, ఇక్కడ 2 సార్లు యాక్టివేషన్ అయింది. ఈ లైన్ యాక్టివేషన్ అయింది, ఈ లైన్ కూడా యాక్టివేషన్ అయింది. ఇదిగోండి, ఈ లైన్ యాక్టివేషన్ అయింది, ఈ లైన్ కూడా యాక్టివేషన్ అయింది. సో మళ్ళీ ఈ లైన్ యాక్టివేషన్ అయింది, ఈ లైన్ యాక్టివేషన్ అయింది. ప్రతి లైన్కు యాక్టివేషన్ అయినందుకు ఏమేమి జరుగుతున్నాయని గుర్తుంచుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈ లైన్ యాక్టివేషన్ అయింది అనుకోండి, నేమ్ ఫేమ్ వస్తుంది. ఇది లైన్ యాక్టివేషన్ అయితే నేమ్ ఫేమ్ వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, డబ్బు హోదా అన్నీ వస్తాయి. ఈ లైన్ యాక్టివేషన్ అయిందని సుఖపడతారు జీవితంలో, లగ్జరీలు, కార్లు, బంగ్లాలు అన్నీ వస్తాయి. యాక్టివేషన్ అయిపోయింది ఆల్రెడీ. తర్వాత ఇదిగోండి, ఈ లైన్ కూడా యాక్టివేషన్ అయింది. ఇవి కోర్టు గొడవలు, కేసులు, పోలీస్ గొడవలు, ఇవన్నీ 954 అనేది మరి ధైర్యశక్తి ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ విధంగా ఈ లైన్ యాక్టివేషన్ అయింది కూడా. అందుకోసమే డిప్రెషన్లోకి వెళ్తారు, గొడవలు జరుగుతుంటాయి, రోడ్డు ప్రమాదాలు, హాస్పిటలైజ్డ్, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వీళ్ళ మధ్య గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో నేను చెప్పేదంతా కూడా వేదిక్ న్యూమరాలజీ ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఇక కవితక్క పేరు చూసుకుంటే కవితక్క మార్చి 13, 1978లో పుట్టింది. సో 4-5 ఈ 4-5 కాంబినేషన్ కానీ 5-4 కాంబినేషన్ కానీ కంపల్సరిగా 4-5 కాంబినేషన్ కానీ, అంటే జన్మ సంఖ్య 4, విధి సంఖ్య 5, ఈ కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా హాస్పిటల్ పాలైన అవుతారు, కోర్టు కేసులు,
పోలీస్ కేసులు, జైలు పాలు. దీంట్లో ఏదో ఒకటి జరుగుతుంది, లేదంటే డాక్టర్లనే అవుతారు, ఎందుకంటే ఈ కాంబినేషన్ అట్లాంటి 4-5-5-4 ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఆల్రెడీ కవితక్క జైలుకు వెళ్ళొచ్చింది, తిహార్ జైలుకి వెళ్ళొచ్చింది. ఇప్పుడు కవిత అని పిలుస్తున్నారు, కవిత 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 అని పిలుస్తున్నారు. సో కొందరు కవితక్క అంటారు, మీడియాలో అయితే కవిత 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 అని పిలుస్తారు. ఈ కవిత అనే పేరు ఎవరికైనా సరే ప్రపంచంలో ఇదిగోండి 20 నంబర్లో ఉంటుంది, అంటే 2 నంబర్, 27 నంబర్లో ఉంటుంది, అంటే 9 నంబర్, మళ్ళీ 20 నంబర్, మరియు 38 అంటే 2 నంబర్. అంటే ఇది చాల్డియన్, ఇది పైథాగరస్, ఇది నేమ్ నంబర్, ఇది పిరమిడ్. అయితే ఇవన్నీ కూడా ఈ నంబర్కి జన్మ సంఖ్యకు యాంటీ, అంటే శత్రువులు అంటే టోటల్ పేరే ఆమె డేట్ ఆఫ్ బర్త్కి లక్కీ కాదు 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 కాదు, పేరే డేట్ ఆఫ్ బర్త్కి లక్కీ కాదు. మీరు మళ్ళీ భలే చెప్తారండి, మరి లక్కీ కాకపోతే 500 కోట్లు, 1000 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? అదే ఆమెకు టాలెంట్ ఉన్నది. తర్వాత ఇంకోటి, వాళ్ళ నాన్న ఆల్రెడీ 2 సార్లు ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన తెలంగాణ పిత, గత సెలబ్రిటీ, మళ్ళీ కవితక్క బతుకమ్మ సెలబ్రిటీ, ఇవన్నీ ఉన్నాయి కదా, పనులు చేసింది కదా. కానీ మరి పేరు అట్లా అన్లక్కీ ఉంది కాబట్టి ఇప్పుడు అన్నీ ఆమె ఫాలో చేస్తుందో నాకు తెలియదు. మొన్నటిదాకా రుద్రాక్ష మాల వేసుకుంది, తర్వాత బొట్టనవేలు రింగ్ పెట్టింది, కొన్ని ఫాలో చేస్తుంది, కొందరు చెప్తున్నారు, లక్కీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంతకుముందు 9999 మొబైల్ నెంబర్ వాడింది, ఇప్పుడు ఏం నెంబర్ వాడుతుందో మాకు తెలియదు కదా. మా దగ్గరికి వస్తే మాకు చెప్తుంటే వాళ్ళ ఫాలోవర్స్, అసిస్టెంట్స్, పిఏలు కొందరు వస్తున్నారు మా దగ్గరికి, చెప్తున్నారు. సో ఈ విధంగా నేను చెప్తున్నది ఏంటంటే, విషయం ఏంటంటే పేరు అనేది చాలా పవర్ఫుల్. అందుకోసమే జయలలిత గారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా జయలలిత అనే పేరులో THA AA పెట్టుకుంది. మరి సీఎం అయిందా లేదా? సో అట్లా ఈ విధంగా పేరు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరన్నా చాలామంది మేధావులు ఉంటారు, యూట్యూబ్ ఇప్పుడు అంతా మేధావులే కదా, అంతా మేధావులు. పేరు పెట్టుకుంటే జీవితం మారుతుందా? అరే మారింది కదా, మీ కళ్ళ మీద కనిపిస్తుంది, పేరు మారింది, జీవితం మారలేదా? చాలామంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ ఖచ్చితంగా వాళ్ళ పేరులో లక్కీ నేమ్ని కనెక్ట్ చేసుకొని జీవితాన్ని ముందుకెళ్తారు. సో ఈ విధంగా పేరు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకోసం పేరులో ఈ డేట్ ఆఫ్ బర్త్కి మాత్రం అన్ని కవితలు ఒకలాగా ఉండదు. మళ్ళీ ఈ డేట్ ఆఫ్ బర్త్కి కవిత అనే పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైట్, అంటే లక్కీ నెంబర్లో లేదు. అందుకోసమే ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు ఎదుర్కొంటుంది. అందులో ఆమె మ్యారేజ్ డేట్ కూడా బాగలేదు. తర్వాత ఎవరి భర్త పేరైనా, ఎవరి పిల్లల పేరైనా ఈ అనిల్ అనే పేరులో నిల్ అనేది ప్రొనాలజీ ప్రకారం జరుగుతుంటుంది. సో ముఖేష్ అంబానీ తమ్ముడు అనిలే కదా, సో అనిల్ అంబానీ చూసారా. ఇలా ఈ విధంగా జీవితంలో షర్మిల గారి భర్త పేరు అనిలే కదా, మా కవితక్క భర్త పేరు కూడా అనిలే కదా. ఈ నిల్ అనేది వెలితి అని చూపిస్తుంది. చూడండి, మీరు అన్నీ చూసుకోండి. సో పిల్లల పేర్లు కానీ, కంపెనీ పేర్లు కానీ, పార్టీ కానీ ఎప్పుడు ఏమి చెయ్యాలంటే నంబర్సే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాయి కదా. ఇక ఈ విధంగా ఇక్కడ నుంచి మనం వెళ్దాం. ఇక లైఫ్ టైం గ్రాఫ్లు చూసుకుందాం. మనం ఇప్పటిదాకా పేరు గురించి తెలుసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్లు చూసుకుంటే ఎట్లా ఉంది చూసుకుందాం మనం. సో మనకు లైఫ్ టైం గ్రాఫ్లలో ఎవరిది ఎలా ఉంది, కవితక్క తీసుకుందాం. ఫస్ట్ కవితక్క తీసుకుంటే లైఫ్ టైం గ్రాఫ్లలో ఇప్పుడు కవితక్క గ్రాఫ్ తీసుకుందాం. 1978 మార్చి 13వ తారీఖు పుట్టింది కదా కవితక్క. సో ఇప్పుడు మనం చూసుకుంటే లైఫ్ టైం గ్రాఫ్లో ఇదిగో 1978 అలా వెళ్ళింది, 2003 వరకు కొంచెం పోయింది. బార్డర్ అయితే దాటలేదు. ఇవి ఈవెంట్స్, లైఫ్లో ఏం జరుగుతాయని ఈవెంట్స్. తర్వాత 2003 నుంచి అలా వెళ్ళింది, మళ్ళీ 2008కి కిందికి వచ్చేసింది. 2018కి ఇందాక పోయింది 3.8, కానీ బార్డర్ దాటలే. సో 2014లో ఆమె ఎంపీగా గెలిచింది, అక్కడ దాకా పోయింది. ఇక 2018 నుంచి ఆమెకి తిరోగమనం జరిగింది. ఎందుకు తిరోగమనం జరిగిందంటే ఎంపీగా ఓడిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను, 16 అయిపోతాయండి. ఎవరు నమ్మలే, చిన్న న్యూమరాలజిస్టు ఆయన చెప్పింది ఎందుకు వినాలే,
అరే ఎవరు చెప్పినా చిన్నపిల్లగాడు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా నంబర్ గురించి చెప్తారు కదా, నంబరు చాలా సింపుల్గా ఉంటుంది, నంబరే పనిచేస్తుంది. దీనికోసం పెద్దగా మనం ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నంబరే పర్ఫెక్ట్. ఇంకా ప్రపంచంలో నంబర్ సరిగా ఉంటే రైట్ నెంబర్ అంటారు, నంబర్ రాంగ్ నెంబర్ అయితే రాంగ్ నెంబర్ అంటారు, అన్లక్కీ నెంబర్. సో ఈ విధంగా ఇప్పుడు 2018 అయిపోయింది, 2029 ఎలక్షన్లు వస్తున్నాయి. అక్క గ్రాఫ్ కూడా కిందికే పోయింది, మళ్ళీ అక్క గ్రాఫ్ కూడా కిందికి అయింది. 2029 తర్వాతనే కవితక్కకు ఛాన్స్ ఉన్నది. అయితే ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు. 2029 దాటిన తర్వాతనే అక్కకు ఛాన్స్ ఉంది. 2029 తర్వాత ఇక తేటతిల్లమైంది. 2042కి అక్కకు జీవితంలో, కవితక్కకు జీవితంలో లేని మలుపులు జరుగుతాయి, చాలా టాప్ లెవెల్కి వెళ్తుంది. ఇక 2000 రాసి పెట్టుకోవాలి మీరు అందరు. 2042లో కవితక్క టాప్. 2042లో కవితక్క టాప్ 7 డిగ్రీస్కి వెళ్ళిపోతుంది. 7 గ్రాఫ్ లెవెల్, టాప్ లెవెల్కి వెళ్తుంది కవితక్క. 2042 యాది పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. కానీ 2029లో మాత్రం కవితక్కకి గ్రాఫ్ కిందిగా ఉంది, నో ఛాన్స్. మరి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ పేరు ఏంటిది, ఆ పార్టీ ఏ డేట్లో పెడుతుండ్రు ఏంటిది తెలుసుకోవాలి. కవితక్కకి చెప్పండి తొందరగా, ఓకేనా? సో ఈ విధంగా 100 సంవత్సరాల గ్రాఫ్ ఇది. ఇప్పటిదాకా నేను లైఫ్ ఈవెంట్స్ చూపించిన. ఇదిగోండి గ్రాఫ్ కవితక్కది 78 నుంచి 2002 వరకు ఇలా పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందికి వచ్చేసింది 24 సంవత్సరాలు. అప్పుడు ఇక 2000 మనకు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి, దాదాపుగా ఇదిగోండి 2006లోనే వాళ్ళు ఎంటర్ అయినట్టు, 2007. సో ఇక 2014లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు 36 సంవత్సరాలు 16 నెంబర్ వచ్చింది. ఇక గ్రాఫ్ పెరిగింది అప్పటిదాకా. అంటే ఈ ఎడ్జ్ పాయింట్ అంటే అట్లే అప్పుడు దాదాపుగా ఎంపీగా ఉన్నారు. సో అక్కడ నుంచి ఇక బతుకమ్మ అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు 2015లో కొంచెం టాప్కి వెళ్ళింది, అక్కడ ఎడ్జ్ పాయింట్ దాకా. ఇంకా అక్కడ నుంచి గ్రాఫ్ అక్కడి గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతుంది అక్కది, చూసుకోండి. ఇప్పుడు 2019లో 41 సంవత్సరం 3.6, 3.4, 3.2, 3 ఎప్పుడు వచ్చింది 2022, 2.8. సో అక్కను 2024లోనే అరెస్ట్ చేసింది కదా 46 సంవత్సరాలకి. ఇక 2.6 అంటే గ్రాఫ్ కిందికి పోతూనే ఉన్నది, ఇంకా పోతూనే ఉంది. ఇక రేపు 2025 ఇప్పుడు 47 సంవత్సరాలు 2.4, 2.4 అక్క గ్రాఫ్ క్రమక్రమంగా కిందికి తగ్గుతుంది. ఇది గమనించాలి. ఇప్పుడు ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే రేపు భవిష్యత్తులో అందరూ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఎట్లాగో షర్మిలక్క ఎట్లయిందో, కవితక్క అట్లా కాదు. కవితక్క 13 నెంబర్ కదా, షర్మిలక్కనేమో 15 నెంబరు. సో అట్లా నంబర్లలో చాలా పవర్ ఉంటుంది. సో ఈ విధంగా 2025కి 20 నెంబర్ వచ్చేసింది. మొత్తం 47 సంవత్సరాలు గ్రాఫ్ కిందికి దిగుతుంది. 2027లో కూడా గ్రాఫ్ కిందికి దిగుతుంది. 2050కి ఏం జరుగుతుంది, 2028కి 50 సంవత్సరాలు కదా, 2028కి 15 నెంబర్ వచ్చింది, చాలా ప్రమాదం జరుగుతుంది ఇక్కడ. 2028కి 15 నెంబర్ వస్తుంది. 15 నెంబర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. గ్రాఫ్ కిందకి వచ్చేసింది. ఇక 2029కి మాత్రం 19 నెంబర్ వచ్చింది. ఈ నంబర్ని నమ్ముకోవాలి. 19 నెంబర్ అనేది చాలా ఇంపార్టెంటు. 51 సంవత్సరాలు ఏమైనా మిరాకిల్ జరగచ్చు అక్కడ. ఆమెకు పదవులు రావచ్చు, అత్యున్నత స్థాయికి వెళ్ళచ్చు పొలిటికల్లో. పుసుక్కున చెప్పలేం. 19 నెంబర్ వచ్చింది కాబట్టి పుసుక్కున సీఎం కావచ్చు, పుసుక్కున. అది కూడా లక్కీ. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి పేపర్లో ఇట్లా పెట్టియలేరా సీల్డ్ కవర్లో, పుసుక్కున గట్లనే జరుగుతుంది ఒకసారి. ఇగో 19, 2029లో ఎలక్షన్లు జరుగుతాయి. 51 సంవత్సరాలు 19 ఇక పుసుక్కునే ఏమైనా జరగచ్చు ఇక్కడ. ఎందుకంటే గ్రాఫ్ అయితే మీది కోలేదు, ఇంకా ఈయనే ఉంది. కానీ నంబర్ మాత్రం పుసుక్కున జరిగితే ఏమైనా జరగచ్చు, ఓకేనా? ఇది మాత్రం ఒకటి. ఇక మిగతా ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే ఖచ్చితంగా 2031
32 తర్వాత 54 సంవత్సరాల నుంచి గ్రాఫ్ పెరుగుతుంది. అక్కడ నుంచి 54 నుంచి ఎక్కడి దాకా ఇంకా 73 సంవత్సరాల వరకు తిరిగి ఉంటుంది. ఇక కవితక్కకి ఇదిగో 73 సంవత్సరాలకు తిరిగి ఉండదని చెప్పిన కదా. 2042 అన్నాను. 2042 ఇదిగో 2042కు 64 సంవత్సరాలు ఉంటుంది అక్క. ఇంకో అప్పుడే ఏమైనా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా. 2046 మళ్ళీ 2029 దాటిన తర్వాత 2034లో మనకు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. గ్రాఫ్ పైనే ఉంది. సో అలా అవకాశాలు ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. గ్రాఫ్ అనేది ఎవరికైనా 100% పర్ఫెక్ట్గా చెప్తుంది. గ్రాఫ్ మాత్రం ఇక్కడ 2028 నుంచి మన గ్రాఫ్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది కాబట్టి 2032 నుంచి అంటే 54 సంవత్సరాలకి అక్క గ్రాఫ్ పైకి వెళ్తుంది. అక్కడ నుంచి 54 నుంచి 74 వరకు 54 నుంచి 74 వరకు 54 సంవత్సరాల నుంచి 74 సంవత్సరాల మధ్య కవితక్కకు తిరుగుండదు. మళ్ళీ చెప్తున్నా, కవితక్క 54 సంవత్సరాల నుంచి 74 సంవత్సరాల మధ్య కవితక్కకు తిరిగి ఉండదు. ఇక సో దాంట్లో ఈ 59 సంవత్సరాలప్పుడు 26 నెంబర్ వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇక్కడ 68 సంవత్సరాలు 26 నెంబర్ వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి. ఈ 17 నెంబర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది లైఫ్ టైం గ్రాఫ్లో రహస్యం. ఇక మళ్ళీ మీదికి చూసుకుంటే మనము మళ్ళీ ఇది 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల గ్రాఫ్లో మరి 75 సంవత్సరాల నుంచి గ్రాఫ్ కింద పడిపోతుంది అక్కది. తర్వాత మళ్ళీ గ్రాఫ్ మీదకి వెళ్తుంది ఇక్కడ. సో 26 నెంబర్ 86 సంవత్సరాలకు వచ్చింది, ఇది కూడా ప్రమాదమే. ఇక్కడ కూడా 77 సంవత్సరాలకి గ్రాఫ్ తగ్గుతున్నప్పుడు 26 నెంబర్ వచ్చింది, 77 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ప్రమాదమే. ఇట్లా చెప్తుంది, ప్రమాదం అని చెప్తుంటుంది అది. సో ఆ విధంగా 95 సంవత్సరాలకు కూడా గ్రాఫ్ మరి కిందికి పోతూనే ఉంది, 26 నెంబర్ వచ్చింది. ఈ విధంగా 100 సంవత్సరాల్లో మన కవితక్క గ్రాఫ్ ఇలా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ విధంగా చూసుకోండి, గ్రాఫ్ 90 మనకి ఎప్పుడైతే 78కి 1988 10 సంవత్సరాలు 98కి గ్రాఫ్ పైనే ఉంది. 2008 కిందికి వచ్చింది, 2018కి పైకి వెళ్ళింది, 2028కి గ్రాఫ్ కిందికి వస్తుంది. 2028 తర్వాతనే కవితక్క జీవితం మారుతుంది. 2028 రాసి పెట్టుకోండి, ఇంకా 3 సంవత్సరాలలో కవితక్క జీవితం మారుతుంది. ఆమె అనుకున్న నిర్ణయాలలో ఆమె ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అడుగులేస్తుంది. 2028 అక్కడ నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది అక్కది. 2038కి టాపు, 2048 కూడా టాపే. అక్కడ నుంచి 2048 నుంచి కిందికి దిగుతుంది మళ్ళీ అక్కది. 2058, 2068, 2078 అంతే ఇంకా. సో ఈ విధంగా 2028, 38, 48 అనేది చాలా ఇంపార్టెంట్ కవితక్కకి. ఇక నెక్స్ట్ మనము లైఫ్ టైం టర్నింగ్ పాయింట్ చూసుకుంటే 2009లో 7 వచ్చింది, 2018లో 2 వచ్చింది, ఇది నెగిటివ్ నెంబర్. 2018లో 2 వచ్చింది కాబట్టి నెగిటివ్ నెంబర్ కాబట్టి ఎంపీగా ఓడిపోయింది అక్క. సో 2027లో అక్కకు 9 వస్తుంది. 2036 నుంచి కవితక్కను ఆపే ధైర్యం ఎవరికి ఉండదు. 2036 నుంచి కవితక్కకి ఒక 10 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాలు 2038 నుంచి 48 వరకు కవితక్కను ఆపే మొనగా లేడు తెలంగాణలో. గట్టున్నది మన జాతకం. ఎందుకంటే 2036కి 1 నెంబర్ వస్తుంది, టర్నింగ్ పాయింట్ అది. సో ఈ విధంగా కవితక్క గారిని మనం చక్కగా చూసుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి. ఇది ముఖ్యంగా మన బీఆర్ఎస్ కార్యకర్తలకి, మన కేటీఆర్ సార్కి, కవితక్కకి, హరీష్ రావు గారికి, ముఖ్యంగా కేసీఆర్ సార్కి పంపాలి. ఎందుకంటే కవితక్క అంటే ఏమో అనుకుంటారు, కానీ కవితక్కకు చాలా కమ్యూనికేషన్ ఉంది, నాకు తెలిసి డబ్బు ఉంది, అంటే మైండ్ సెట్, మనం ఏమైనా సాధించగలుగుతాం ఆ మైండ్ సెట్ ఉంది. ఎందుకంటే తెలంగాణ బతుకమ్మ అంతకుముందు వేరు, కవితక్క వచ్చిన తర్వాత వేరు. ఓకేనా? సో ఈ విధంగా కవితక్క గురించి మీరు తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే సీఎం అయ్యే యోగాలలో చెప్పినా కదా 178 ఉంది అని చెప్పినా కదా. సో అది కవితక్కకి. ఎందుకంటే నేను 2022లో నేను చెప్పిన ఎవరు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం ఉంది, సూపర్ కోడ్ అంటే అయినాడా లేదా, మళ్ళీ 20 రోజుల ముందు చెప్పిన అయినా లేదా. అట్లా ఉంటుంది, నంబర్స్ పవర్ఫుల్గా ఉంటుంది. ఇక ఇది కవితక్క గురించి మనం తెలుసుకుంటే ఒకటే నేను చెప్పేది ఏంటంటే, కవితక్కకి ఇప్పుడున్న పరిస్థితి చాలా మంచిగా లేవని చెప్తున్నా. రాబోయే రోజుల్లో 2030 నుంచి 48 వరకు
చాలా అద్భుతాలు జరుగుతాయి కవితక్క జీవితంలో. ఇప్పుడు మాత్రం అసలు బాగలేదు. ఇప్పుడు ప్రస్తుతము చాలా జాగ్రత్తగా అడుగులెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అడుగులెయ్యాలి. సో తర్వాత మనము కేటీఆర్ సార్ది, మరి కేసీఆర్ సార్ది, బీఆర్ఎస్ పార్టీది ఇవన్నీ తెలుసుకుందాం మనం. ఖచ్చితంగా తెలుసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ సో మచ్.